వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక మాట సర్క్యులేట్ అవుతోంది. పుష్ప 2 అనేది దాని పంచాయతీ అల్లు అరవింద్ దాకా చేరింది. అల్లు అరవింద్ గారు దాని పంచాయతీని తీర్చే పనిలో పడ్డారని చెప్పి. ఇంతకీ ఏంటా పంచాయతీ, ఎందుకు ఆ పంచాయతీ, ఎందుకు అల్లు అరవింద్ గారు దగ్గరికి ఇది వెళ్ళింది అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్, అలాగే సీనియర్ రాజకీయ విశ్లేషకులు ధీరజ్ అప్పాజీ గారు ఉన్నారు. సో అప్పాజీ గారు నమస్కారం అండి. నమస్తే యజ్ఞమూర్తి గారు. ఈ సినిమా సంబంధించి పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత అనేకమైనటువంటి వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. అందులో డైలాగ్స్ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా కూడా ఉంది. కొన్ని డైలాగ్స్ ఏమో కావాలని చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసేటట్లు ఉన్నాయి అని చెప్పేసి ఒకటి. అట్లాగే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ ప్రవర్తన ఏదైతే ఉందో అది కూడా, అంటే మనకు తెలుసు ప్రసాద్ మల్టీప్లెక్స్కి ఇది అక్కడ విషయంలో. సో అట్లాగే తర్వాత జరిగినటువంటి థియేటర్లో జరిగినటువంటి దుర్ఘటన, అలాగే ఈవెన్ అల్లు అర్జున్ అతన్ని ప్రవర్తన. సో ఇట్లాంటి విషయాలు అనేక విషయాల మీద చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో అవన్నీ కూడా ఇలా చేస్తున్నారు, ఇలా జరుగుతూ ఉన్నాయి పుష్ప 2కి సంబంధించి అని పెడుతున్నారు. సో వీటికి సంబంధించినటువంటి పంచాయతీ అల్లు అరవింద్ దగ్గరికి వెళ్ళింది అంటున్నారు. ఏంది అసలు అల్లు అరవింద్కి ఈ పుష్ప 2కి సంబంధం ఏంటి అసలు? అంటే అల్లు అరవింద్ గారు అబ్బాయి హీరో కావడమే బహుశా దీనికి ఇదే ఉంటుంది తప్ప, అంటే దీనికి అసలు పంచాయతీ అనే పేరు పెట్టడమే కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఏదైనా చిన్న చిన్న ఇష్యూలు ఏమైనా ఉంటే, ఇటువంటి చిన్న చిన్న ఇష్యూలు ఏమైనా ఉంటే ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన నోటీస్ తీసుకెళ్తారేమో. కానీ వేరే ప్రొడక్షన్ హౌస్కి సంబంధించి వాళ్ళ అబ్బాయి హీరోగా చేసినప్పటికి కూడా ఆయన ఎంటర్టైన్ చేస్తాడని నేను అనుకోవట్లేదు. ఏమైనా ఇష్యూలు ఉంటే వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. పైగా ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ అనేది ఏదో ఒక చిన్న ప్రొడక్షన్ హౌస్ కాదు. వాళ్ళు కన్నడలో సినిమా చేస్తున్నారు, తమిళ్లో చేస్తున్నారు, హిందీలో చేస్తున్నారు, మన తెలుగులో ప్రశాంత్ నీళ్ళు ఎన్టీఆర్ సినిమా దగ్గర నుంచి ఇప్పుడు నెక్స్ట్ సినిమా మన రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా కూడా వాళ్ళే కదా. సేమ్ ఇదే కదా, సుకుమార్ రైటింగ్స్ కూడా అందులో బుచ్చిబాబు డైరెక్టర్. ఇన్ని అంశాలు దృష్ట్యా చూస్తే ఇటువంటి విషయాల గురించి అల్లు అరవింద్ గారు కలగజేసుకుంటారని నేను అనుకోవట్లేదు. ఇంకోటి అంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఏమైందంటే, ఒక అబ్బాయి సినిమా చూసి బయటకు వచ్చి మీ తమ్ముడికి నేనే బాసు, నీ కొడుక్కి నేనే బాసు, నీకే నేనే బాసు అని చెప్పి ఇందులో డైలాగ్ ఉంటుంది. అది ఆడికి ఆడి తమ్ముడికి నేనే బాసు అని ఉందని చెప్పి అతను అన్నాడు. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. నిజానికి మనం చూసాం సినిమాలో అటువంటి డైలాగ్ ఏం లేదు. అందులో ఉన్న డైలాగ్ ఏంటి, వాడేదో మా బాసు అంటే అరే నీకే కాదు నీ బాసుకి కూడా నేనే బాసు అంటాడు కదా. అది ఇలాగా అన్వయించడం వల్ల వచ్చిన ఇప్పుడు మీరు అన్నారు పంచాయతీ, అది అన్నమాట పంచాయతీ అంటే. నిజానికి అందులో లేదు, అంటే అక్కడ లేని దాన్ని ఉన్నట్టుగా వాళ్ళు పెట్టి కొద్దిగా మార్చారు. కొంచెం కాదు, అక్కడ ఉన్నది ఏంటి, నీకు నీ బాస్కి నేనే బాస్ అన్నాడు. ఇక్కడేంటి, ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి ఆడికి నేనే బాస్ అంటే అది ఎలాగైంది? జనరల్గా ఎవరైనా సరే ఏంటి ఇంత బలుప అనుకునేలాగా దాన్ని వాళ్ళు వక్రీకరించి చెప్పడం వల్ల వచ్చిన తలనొప్పి. అట్లాగే పావలా అనే మాట వాడారు అనేది, రూపాయికి అర్ధనాకి రూపాయి పావలాకి అనేది ఒక చోట అర్జున్ క్యారెక్టర్ అనే మాట ఒకటి ఉంది. సో దాన్ని బయటికి లాగేసి, సో పావలా అనేది లేదు అక్కడ, మామూలుగా లేదు. దాన్ని వీళ్ళు అట్లా దాన్ని పావలా చేసేసి ఇప్పుడు ఈ సోషల్ మీడియా దుష్పరిణామాలు ఇవన్నీ లేని దాన్ని ఉన్నట్టుగా వాళ్ళు చిత్రీకరించి వక్రీకరించి చేస్తున్నటువంటి మీమ్స్ వల్ల లేని జరుగుతున్న అనర్థం అన్నమాట. అంతకుముందు చిరంజీవితో వాళ్ళు సినిమా చేశారు మైత్రి మూవీ మేకర్స్. చిరంజీవి గారు అబ్బాయితో మళ్ళీ సినిమా చేస్తున్నారు. నెక్స్ట్ సినిమా చిరంజీవి ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళే బోడంతమంది హీరోలు ఉన్నారు. వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, వీళ్ళందరితోటి వాళ్ళు సినిమాలు చేయాలని బహుశా అనుకుంటారు. అటువంటిప్పుడు అందులోనూ ఒక మెగా స్టార్తో పెట్టుకునే సాహసం ఎందుకు చేస్తారు వాళ్ళు కదా. నిజంగా అలా చేస్తుంటే సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజే చిరంజీవి గారిని ఎందుకు కలుస్తారు వెళ్ళి కదా.
సుకుమార్ ప్రొడ్యూసర్లు అందరూ కలిసి వెళ్ళి చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు కదా. అవును. కాబట్టి ఏంటంటే ఇవి ఊహాగానాలనే మనం అనుకోవాలి తప్ప దీని గురించి అల్లు అరవింద్ గారి దగ్గరికి వెళ్ళడం అది పంచాయతీగా ఆయనేమో చీవాట్లు పెట్టడం కానీ లేకపోతే సవరణలో చెప్పడం కానీ అవి జరిగి ఉంటాయని నేను అనుకోవట్లేదు. అదే అంటే మామూలుగా ఇలాంటి ఏఎన్ వచ్చినా కానీ వివాదాలు వచ్చినా కానీ అల్లు అరవింద్ గారు ఎందుకొని చాలా వ్యూహాత్మక మౌనం వహిస్తూ ఉంటారు ఆయన అని చెప్పేసి కూడా వస్తూ ఉంటుంది అది. అవును. అంటే ఈయన గమనిస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇలాంటివి వచ్చినప్పుడు తన కొడుకుకి సంబంధించి ఈ మధ్య చాలా జరుగుతోంది కదా, వీటిలో ఆయన ఎప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడింది లేదు. అల్లు అరవింద్ గారు ఎప్పుడు కూడా ఆయన అంటే ఈ మెగా ఫ్యాన్స్కి ఏదైతే ఒక రకంగా శత్రువులాగా మారిపోయాడు కదా. అవును. అల్లు అర్జున్ అతన్ని వాళ్ళు శత్రువుగా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉందో కొంతమంది ఒక సామాజిక వర్గం సినిమా చూడకూడదని చెప్పేసి భావిస్తున్నారు అనేది ఏదైతే బయటకు వచ్చిందో, సో ఇలాంటివి వచ్చినప్పుడు కూడా అరవింద్ గారు ఒక స్టెప్ తీసుకొని దీన్ని అటువంటి ఏమీ లేవు సో అంటే అసలు మేమంతా ఒకటే, అసలు అలాంటిది ఏమీ లేదు అని తను కూడా ఎందుకు ఓపెన్గా చెప్పట్లేదు అనేది కూడా ఒకటి వస్తూ ఉంది. అంటే మా మధ్య నిజానికి అటువంటి విభేదాలు లేకుండా ఎవరో చేసే ఊహాగానాలకి మేము ఎందుకు స్పందించడం అనే వైఖరి కూడా వాళ్ళది అయ్యి ఉండొచ్చు కదా. ప్రతిసారి ఇప్పుడు కొత్తగా మొదలైన ఇది కాదు కదా. చెప్పన బ్రదర్ దగ్గర నుంచి దీనికి సంబంధించి ఎప్పుడు చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు మధ్య మధ్యలో నాగబాబు గారు చేసే ట్వీట్లు కూడా దానికి ఊతమిస్తుంటాయి. మరి అంటే మీరు అన్నట్టు అల్లు అరవింద్ గారు చొరవ తీసుకొని ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టుంటే బాగుండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి ఎందుకు ఆయన ఈ విషయంలో కొంత అలసత్వంగా ఉంటున్నారు? అంటే అదే దాని వెనక ఏమన్నా ఒక వ్యూహం ఏమన్నా ఉందా ఇట్లా కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మామూలుగా అయితే ఇంత డిస్కషన్ అవ్వడం. ఇప్పుడు మొన్న జరిగింది ప్రీ రిలీజ్ ఈవెంట్, దాంట్లో ఎవరు కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేకపోవడం చాలా మంది డైరెక్టర్స్ 5-6 డైరెక్టర్స్ని పిలిచారు. ఒక్కరు కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి హీరోల్లో ఒక్కరు కూడా దాంట్లో లేరు. సో వీళ్ళు పిలిచారా లేకపోతే పిలిచిన వాళ్ళు రామన్నారా? చిరంజీవి గారిని పిలిచారు, చివరి నిమిషం ఆయన వచ్చే అవకాశం ఉందన్నారు, కానీ చిరంజీవి పిలిస్తే ఆయన సున్నితంగా తిరస్కరించారని కూడా వచ్చింది. నిజంగా పిలిచారో లేదో కూడా తెలియదు. అరవింద్ గారు వచ్చారు, ఆయన మాత్రం మగధీర అనే మాటని ఆయన తీసుకొచ్చారు. ఓకే. సో అప్పుడు మగధీర విషయాన్ని వీళ్ళు తన దాంట్లో తన ప్రసంగంలో అసలు చిరంజీవి గారిని తలుచుకోలేదు, కనీసం ఎవరిని తలుచుకోలేదు అనేది కూడా లాగుతున్నారు. అంటే ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఏముందని పక్కన పెడితే, సో తన మూలాన్ని మర్చిపోకూడదు, కానీ తన మూలాన్ని మర్చిపోతున్నాడు అల్లు అర్జున్, తను ఎక్కడి నుంచి వచ్చాడో. సో ఇలాంటి టైంలో అసలు తను చిరంజీవి గారిని తన స్ఫూర్తి ఆయనే కదా అని ఒకప్పుడు చెప్పేవాడు కదా, ఇప్పుడు ఎందుకు మానేశాడు, అసలు అది ఎందుకు కావాలని చేస్తున్నాడని కూడా వస్తుంది. మనం చూస్తే అప్పుడు ఎన్నికలప్పుడు కూడా అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళినప్పుడు అరవింద్ గారు పిఠాపురంకి వెళ్ళారు. అప్పుడు కూడా ఏమని వచ్చిందంటే నష్ట నివారణలో భాగంగా ఆయన వెళ్ళారు, కొడుకు ఇలా చేస్తున్నాడని కూడా వచ్చింది. సో ఎందుకని అరవింద్ గారు ఎక్కువ ఈ విషయంలో తను కూడా కలగజేసుకోవద్దని చెప్పి అల్లు అర్జున్ ఏమైనా అన్నారని కూడా ఒక సైడ్ నుంచి వినిపిస్తూ ఉంది. అంటే తను ఒక మాట ఈ మధ్య చూసారు మీరు, అన్స్టాపబుల్లో మా నాన్నకి నాకు డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ డిఫరెన్స్లు ఉండొచ్చు, ఆయనంత మాత్రాన నేను ఆయన వేరు కాదు, ఒక పర్టికులర్ అంశం మీద విభేదిస్తాం, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు, డిఫరెన్స్ అనేది ఓన్లీ దాని వరకే పరిమితం అన్నట్టుగా మాట్లాడాడు. సో అంతేగాని నేను ఆయన పూర్తిగా ఇచ్చేసినట్టు ఒక పర్టికులర్ టాపిక్ మీద అంతే తర్వాత మళ్ళీ మీ ఇద్దరం ఒకటే అని చెప్పేసి కూడా అతను అన్నాడు. అంటే రెగ్యులర్ ఇటువంటి వాటి మీద కూడా ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉంటాయి అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. అంటే కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న ఇవి విభేదాలు ఇటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా జనరల్ ఉండడం అనేది సహజమైనటువంటి విషయం. అయితే మీరు ఇందాక అన్నారు రిలీజ్ ఈవెంట్కి మెగా సరే మిగతా వాళ్ళు రాకపోవడాన్ని మనం పక్కన పెడితే, పిలవకపోవడాన్ని పక్కన పెడితే, ఉదాహరణ చిరంజీవి గారు ఆ ఈవెంట్కి వచ్చారు అనుకోండి, చీఫ్ గెస్ట్గా చిరంజీవి గారు వచ్చారు, ఏమవుతుంది ఈవెంట్ మొత్తం ఆయన చుట్టూ తిరుగుతుంది. ఎవరు మాట్లాడినా ముందు చిరంజీవి గారిని అడ్రస్ చేయాలి, ఆయన గురించి మాట్లాడాలి, అంతే కదా.
పుష్ప అవును. అనేది సెకండ్ ప్లేస్లోకి థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోద్ది. ఉమ్. అక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా అసలు ఆయన ఏం మాట్లాడతారో అని కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా చిరంజీవి గారు స్టేజ్ మీద ఉన్నారు, ఆయన్ని గురించి మాట్లాడకుండా ప్రసంగం ఎవరైనా చేయగలుగుతారా? చేస్తే దాన్ని బాగుంటుందా? అక్కడ వచ్చిన అభిమానులు హర్షిస్తారా? వచ్చిన అభిమానులు కూడా చాలా మంది చిరంజీవి గారు వస్తున్నారంటే చిరంజీవి గారి కోసం వచ్చేవాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. కాబట్టి అది అనవసరంగా డైవర్షన్ అవుతుంది. ఏదైతే హైలైట్ అవ్వాలని చెప్పి మనం ఈవెంట్ చేస్తున్నామో అది హైలైట్ అవ్వకుండా ఇది పక్కదారి పడుతుందన్న ఉద్దేశం. చిరంజీవి గారు వస్తే కూడా అది ఇంకో వార్త అవుతుంది అన్నట్టుగా. అంటే ఇప్పుడు మనం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు అవుతారు? సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరు అవుతారు? ఆయన అవుతారని చిరంజీవి గారు అవుతారు. దానికో ఎందుకు అని చెప్పి కూడా వాళ్ళు దాన్ని అవాయిడ్ చేసి. అలాంటప్పుడు మరి సరిలేరు నీకెవరికి ఒక పక్క మహేష్ ఉన్నారు, ఒక పక్క విజయశాంతి ఉన్నారు, అయినా కానీ ఆయన సెంటర్ వచ్చారు కదా. అంటే ఇప్పుడున్న వివాదాల దృష్ట్యా, అది నేను అంటుంది, ఇప్పుడున్న వివాదాల దృష్ట్యా ఇప్పుడు ఎవరైనా కొంతమంది ఫ్యాన్స్ కావాలని అక్కడ ఏదైనా జిందాబాదులు అవి కొట్టడం ఇవన్నీ చేస్తే ఇది అవుతుంది కదా. అటువంటి అవాయిడ్ చేయడం కోసం మళ్ళీ ఆయన ఉన్నప్పుడు చిరంజీవి అనో లేకపోతే పవన్ కళ్యాణ్ అరవటం ఆయన ఫ్యాన్స్ వస్తారు కదా. చిరంజీవి వస్తారు కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అసలు వివాదానికి ఆజ్యం పోసింది, శ్రీకారం చుట్టింది అదే కదా, చెప్పన బ్రదర్ అక్కడి నుంచే కదా. అంతకుముందు అంతా అందరూ బానే ఉన్నారు కదా, అక్కడ నుంచి మొదలైంది. అలా వేరే కాంటెస్ట్ అంటారు అంతే కదా. దాన్ని నాగబాబు అప్పట్లో నాగబాబు గారు సమర్థించడం కూడా మనం చూసాం. ప్రతిసారి మరి ఒక ఫంక్షన్ జరుగుతుంటే సినిమా వేరే సినిమాకి సంబంధించి ఒక హీరోకి సంబంధించింది ఫంక్షన్ జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గురించి స్లోగన్స్ ఇస్తుంటే అనవసరంగా డైవర్ట్ అవుతుంది. ఇక్కడ మాట్లాడే వాళ్ళకి కొంత ఇబ్బంది అవుతుంది కదా. అవును. కాబట్టి అప్పట్లో ఎక్కువ మంది దాన్ని వ్యతిరేకించలేదు. చెప్పన బ్రదర్ అన్నది తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకోవడం ఫిలిం ఛాంబర్లో అక్కడతోటి ఇది అయింది. తర్వాత మళ్ళీ ఈ రాజకీయాలు నంద్యాల వెళ్ళడం, తర్వాత మొన్న కూడా ఈ సినిమా చూడడానికి అతను రావడం, అది కూడా ఎక్కువ ప్రచారం జరిగింది కదా. మరి అంటే అది నాకు తెలిసి వ్యూహాత్మకంగా చేస్తారని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ ఉన్నాడో ఆయన వచ్చి ఉండొచ్చు, వీళ్ళు పిలవకపోయినా కూడా నా కోసం ఆయన వచ్చి పాపం ఇన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు, చివరి కేసు కూడా పెడితే దాన్ని హైకోర్టు వరకు వెళ్ళి దాన్ని కొట్టించుకోవాల్సి వచ్చింది అని చెప్పి ఆయన మామూలుగా వచ్చి ఉండొచ్చు, ఆయన పబ్లిసిటీ కోసం వచ్చి ఉండొచ్చు, తెలియదు కదా. ఏదైనా పబ్లిసిటీ వచ్చేస్తా ఆయన కనపడ్డాడంటే ఆటోమేటిక్ వచ్చింది కదా. సో అదన్నమాట. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ.